అదే నోటితో చెప్పు. ఏం చేస్తున్నాడు? అదే అదే కావాలి మాకు. నీదో గోల మాదో గోల. నువ్వు కూడా సంబంధం లేకుండా మాట్లాడతావేంటన్నయ్య? బైక్ మీద వెళ్లేవాళ్లు కాలేజ్కి వెళ్లినా కింద పడకుండా ఉండే ఫెసిలిటీ ఏమైనా ఉందా? అది వాళ్ళ పర్సనల్ విషయం రవి. ఏదో జరిగింది, మనకెందుకు? అసలు వాడు ఎక్కడ పని చేస్తున్నాడు, ఎలాంటి వాళ్ళ దగ్గర చేస్తున్నాడు, ఏమీ తెలుసుకోవాల్సిన పని లేదా? ఏంటిది? వీళ్లలో వీళ్లే గొడవ పడుతున్నారు. అసలు విషయం బయటికి రానివ్వడం లేదే. అన్ని తొక్కి పెట్టడానికి నాకు మీకున్నంత తెలివితేటలు లేవత్తయ్యా. చూడు, వాడిని నమ్మితే మీరు బాధపడతారు. వాడు చెప్పేది నిజమే కదా. వీడి బైక్ దొంగతనం చేసింది వాడే కదా. ఏంటి, మీనా వాళ్ళ తమ్ముడు దొంగనా? మా అమ్మ ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. నువ్వు సగం సగం తెలుసుకుని మాట్లాడకు. అయినా మీ బావమరిది హాస్పిటల్లో ఉంటే నువ్వింట్లో ఏం చేస్తున్నావురా? అందరికన్నా ఎక్కువ నువ్వే వాడిని వెనకేసుకొస్తావు కదా. ఈయన తోడుంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ముగ్గురు ఆడవాళ్ళం. డాక్టర్స్తో మాట్లాడడం మాకేం తెలుసు? ఏమీ తోచక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. సరేరా, జరిగిందేదో జరిగింది. రేపొద్దునే నువ్వు వెళ్ళి చూసిరా. రేపొద్దున ట్రిప్ బుక్ అయింది నాన్న. అంటే రేపు కూడా చూడ్డానికి రావాలనుకోవట్లేదా? ట్రిప్ బుక్ అయితే ఎవరికైనా అప్పజెప్పు. నువ్వు మాత్రం పొద్దున్నే వెళ్ళి వాణ్ణి చూసి మీ అత్తగారికి ధైర్యం చెప్పిరా. ఇంట్లో మగవాళ్లు లేరు కదా, నువ్వే ఇప్పుడు తోడుగా ఉండాలి. నానా, ఇంకేం చెప్పకు. నువ్వెళ్తున్నావు అంతే. ఏంటి బాలుగాడు ఆ శివాగాణ్ణంటే ఏం పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఏదో అయ్యుంటుంది. ఏవైనా తింటావారా శివా? వద్దు. నేనెళ్ళి రాజమ్మని కొట్టు చూడమని చెప్పొస్తానే. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు కదా. కొబ్బరికాయలు కొట్టు సూరన్ ఉన్నాడు కదా, చెప్పలేకపోయావా? ముందు కొట్టు తెరిచి అప్పచెప్పాలి కదా. అన్నీ వాళ్ళనే చేయమంటే బావుండదు. సరే అమ్మా. ఒరే శివా, బత్తాయి రసం ఏమన్నా తీసుకురమ్మంటావా? ఏమొద్దమ్మా. సరే, వాని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఈ మందులు హాస్పిటల్లో షార్టేజ్ ఉన్నాయంట, బయటికెళ్ళి తీసుకురండి. అయ్యో, నీ దగ్గర ఎవరూ లేరే, ఎలా వెళ్లేదురా? నన్నెవరు ఎత్తుకుపోరు కానీ నువ్వెళ్ళు. ఎరా, దెబ్బ తగిలింది చేతికా తలకా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? పడుకో, మందులు తెస్తాను. చెయ్యలా ఉంది. మళ్ళీ ఏం వీరగొట్టాలని వచ్చారు? అదే, నిన్ను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నేనేం తప్పు చేయలేదు. అవునా? నా ఫ్రెండ్ మీద చేవేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఏరా, పిట్టకి ప్యాంటు షర్టు వేసినట్టు ఉంటావు. నువ్విన్ని ఫ్రాడ్ పనులు ఎలా చేస్తున్నావురా? ఫ్రాడ్ ఏంటి? మీ ఫ్రెండ్ కోసం మీరు రాలేదు, నా ఫ్రెండ్ కోసం నేనొచ్చాను. అలాగా? దానికి మీరొచ్చిన చెయ్యి వీర కొట్టాలా? నేను నిన్ను కొట్టింది అందుకే అనుకుంటున్నావా? మరి ఇంకేంటి? ఏరా, అంతకు ముందు నుంచే నీకోసం వెతుకుతున్నాను రా. నీ కాలేజ్కి వెళ్ళాను, రావడమే లేదని చెప్పారు. మీ ఇంటికి వెళ్ళాను, కాలేజ్కి వెళ్తున్నావు అని చెప్పారు. మరి ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజ్ బంకొట్టి బయట తిరుగుతున్నాను. కాలేజ్ స్టూడెంట్స్ అంటే అలాగే ఉంటారు. మీరు చదువుకుంటేగా తెలిసేది. ఓ, కాలేజ్ స్టూడెంట్లు అంటే అలాగే ఉంటారా? బంకు కొట్టడమేనా, ఇంకా ఏమైనా చేస్తున్నావా? నేనేం తప్పు చేయడం లేదు. మీరే అనవసరంగా జోక్యం చేసుకుని నా చెయ్యి తీర్చారు. ఆ సంగతి నేను ఇంకా ఇంట్లో చెప్పలేదు. మా అక్కకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. నేను కేవలం నీ చెయ్యి విరిచాను. నువ్వేం చేసావో మీ అక్కకి తెలిస్తే ఏకంగా చంపేస్తుంది. అంత తప్పు నేనేం చేశాను? నువ్వేం చేయలేదా? లేదు. బాగా గుర్తెచ్చుకోమ్మా. మా అక్క నన్ను చంపేసేంత పెద్ద తప్పు నేనేం చేశాను? దొంగతనం. మీరు మీ అమ్మలాగే మాట్లాడకండి. రాయ్, మా అమ్మ పేరెత్తావంటే నలిపినట్టు నలిపి పారేస్తాను. నేను నా జీవితంలో ఇంత ఓపిగ్గా ఎవరితోనూ మాట్లాడలేదు. నీ చెయ్యి విరిచేసినట్టే నీ మెడ విరిచేయడానికి ఒక్క క్షణం పట్టదు. నువ్వెంత, నీ వయసెంత? నా బండి దొంగతనం చేసిన రోజే మీ నాన్న మొహం చూసి వదిలేయకుండా నిన్ను జైలుకి పంపించుంటే ఈ రోజు నువ్వు ఇంకో దొంగతనం చేసేంత ధైర్యం చేసేవాడివి కాదు. ఇంకో దొంగతనం ఏంటి? నీ దొంగతనాన్ని నువ్వే కళ్ళారా చూస్తావా? ఇది నేనే అని గ్యారంటీ ఏంటి? రేయ్, పూర్తిగా చూడరా బచ్చా. దీన్నేమంటారు? తస్కరించుట అంటారా? మా అమ్మ నోరే పెద్దది గాని నీలాంటి వాళ్ళని కరెక్ట్గానే అంచనా వేస్తుందిరా. నిన్ను నమ్మి నేను మా అమ్మని ఎన్నో మాట్లాడినాను. మా అమ్మని తెలిసి కూడా నువ్వు డబ్బు కొట్టేశావంటే అసలు నిన్ను ఏం చేయాలరా? కొట్టాలా, చంపాలా, జైలుకి పంపాలా? ఇది నేను ఇంకా మీ అక్కకి చూపెట్టలేదు. చూస్తే జీవితంలో నీ మొహం చూస్తుందా? మా అమ్మకి చూపిస్తే వదిలేస్తుందా? మీ అమ్మకి చూపిస్తే అసలు ప్రాణాలతో ఉంటుందా? ఇప్పుడు అర్థమైందా నేను నీకోసం ఇంటి దగ్గర కాలేజ్ దగ్గర ఎందుకు వెతికాను? ఇప్పుడు అర్థమైందా నేను నీ చెయ్యి ఎందుకు విరగ్గొట్టాను? నేనేం తప్పు చేశానని అంత పెద్దగా చేసి చెప్తున్నావు?
అది తప్పని నేను అనుకోవడం లేదు. రేయ్ నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అవును, దొంగతనమే చేశాను. మీ ఇంట్లో మీ అన్న ఏమన్నా మంచోడా? 40 లక్షలు దొంగతనం చేసి ఎత్తుకుపోలేదా? ఆయన దొంగ కాదా? రేయ్ ఏమైందిరా నీకు? నా ఎదురుగా నిలబడ్డానికే ఒలిగిపోయే నువ్వు దొంగతనం చేశావని నాకు తెలిసిపోయాక కూడా ఇంత ధైర్యంగా తిరగబడి సమాధానం చెప్తున్నావు? ఏం చూసుకొని నీకింత ధైర్యం? చూడు, నువ్వు ఎందుకు ఇలా మారావో, ఏం సాధించాలని ఇలా చేస్తున్నావో నాకు తెలియదు. మీ అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మీ అక్క నీ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తుంది. నువ్వు చదువుకుని ప్రయోజకుడివై మీ అమ్మని సుమతిని ఉద్ధరిస్తావని మీ అక్క నమ్ముతుంది. నువ్విలా తయారయ్యావు. కనీసం నాకు దొరికిపోయాక కూడా కాస్త కూడా బెరుకు లేకుండా మాట్లాడుతున్నావు అంటే నువ్వు మా అందరి చేతులు దాటిపోయావనుకోవాలా? నీ బతుకు నువ్వే పాడు చేసుకుంటున్నావని బాధపడాలా? ఎవరు నా గురించి బాధపడరు. బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నేనొక రోజు మీ ఇంటికొచ్చాను. మా అక్కని చూడ్డానికి మాత్రమే వచ్చాను. ఆ రోజు మీ అమ్మ మీ అన్న నన్ను దొంగ అన్నారు. నా బట్టలు బ్యాగ్ అంతా వెతికారు. ఆ రోజే నాకు మీ వాళ్ళంటే ఉన్న మర్యాద పోయింది, గౌరవం పోయింది. నాకెంత అవమానం జరిగిందో, నేనెంత బాధ అనుభవించాను నీకు తెలుసా? అందుకే జాలి కూడా వేయలేదు. ఛాన్స్ దొరికింది, నన్ను దొంగ అన్న వల్ల డబ్బే దొంగతనం చేశాను. ఇది తప్పని నేను ఎప్పటికీ అనుకోవడం లేదు. బాధ లేదు, భయం లేదు. రేయ్ ఆ! ఆ! నీ మీద కూనీ కేసు బనాయిస్తే వెళ్ళి వాళ్ళని కూడా పొడి చేస్తావా? దొంగతనం తప్పని నీకు ఇంకా అనిపించట్లేదా? నేరం అని తెలియడం లేదా? అదంతా నాకు తెలీదు. అన్నిటికీ డబ్బే కావాలి. డబ్బున్న వాళ్ళకే మర్యాదిస్తారు. నీ ఇంట్లో మీ అమ్మ డబ్బున్న వాళ్ళని, ఆ రోహిణిని శృతిని మర్యాదగా చూస్తుంది. పేదవాళ్ళింట్లోంచి వచ్చిందని మా అక్కని ఎప్పుడూ అవమానిస్తుంది. అందుకే అలాంటి వాళ్ళని నేను లెక్క చేయను. ఎలాగైనా డబ్బు సంపాదిస్తానో, ఏం చేసినా సంపాదిస్తాను. అప్పుడు కష్టపడి చదవరా? చదివి ఉద్యోగం చేసుకుని కష్టపడి సంపాదించరా? అది బతుకంటే. నువ్వు కష్టపడి డ్రైవర్ ఉద్యోగం చేసి సంపాదిస్తున్నావు కదా. మా అక్కకి ఎంత బంగారం కొన్నావు? పుస్తలు కొనడానికి నీకింత టైం పట్టింది. మిగతా బంగారం కొనడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? 100 సంవత్సరాలైనా సరే నేను కష్టపడే సంపాదిస్తాను. అలా కష్టపడి తెచ్చిన బంగారమే మీ అక్క తీసుకుంటుంది. కాని నీలా దొంగతనం చేస్తే కట్టుకున్న మొగుండని కూడా చూడకుండా చీగొడుతుంది. మా అక్కలాగా ఆలోచిస్తే ఎప్పటికీ పేదవాళ్లాగానే ఉండిపోవాలి. బీదవాడిగా పుట్టడం నా తప్పు కాదు, బీదవాడిగా చచ్చిపోవడమే నా తప్పు. డబ్బు కోసం ఏం చేసినా తప్పే లేదు. అయితే డబ్బు కోసం ఇంకెంతైనా దిగజారిపోతానంటున్నావు. ఈ విషయం మీ ఇంట్లో ఆ? చెప్పేస్తావా? చెప్పేయి, నాకేం భయం లేదు. ఏంట్రా తగ్గి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? అందుకే ఇంత పొగరుగా మాట్లాడుతున్నావా? ఈ వీడియో చూపిస్తే నువ్వు మారతావనుకున్నాను. కానీ నువ్వు అన్నింటికీ తెగించినట్టు మాట్లాడుతున్నావు. ఏం చేయాలి? నీ కాళ్ళ మీద పడాలా? నేను చేసిన దానికి నా చెయ్యి తీర్చావు. మీ అమ్మ చేసిన దానికి నేను డబ్బులు కొట్టేశాను. చెల్లికి చెల్లయింది, ఇక నువ్వు వెళ్ళు. రేయ్! నా సహనాన్ని పరీక్షించుకో. నాకు గాని తిక్కరగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకో. నా ఫ్రెండ్ గునా ఉన్నాడుగా, వాడెళ్ళి డబ్బులు కట్టేసి విడిపిస్తాడు. ఓహో, వాణ్ణి చూసుకున్నా నీకింత ధైర్యం? ఒకే ఒక గుద్దుతో రక్తం కక్కుకొని చేస్తాడు వాడు. నా ఫ్రెండ్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఆ! ఏంట్రా వేలు చూపిస్తున్నావు? చెయ్యి విరిగింది సరిపోలేదా? ఆ! జరిగిందంతా నాకు తెలిసిందని ఇక నుంచి జాగ్రత్తగా బతకమని చెప్పడానికి వస్తే ఏ, నువ్వెవరు నాకు చెప్పడానికి? అసలు నువ్వేమన్నా గొప్ప పనులు చేస్తావా? ఎప్పుడు చూసినా తాగుతూ తిరుగుతూ అందరినీ కొడుతూనే ఉంటావుగా. నువ్వు నాకు చెప్తున్నావా? నీ ఇంట్లో నీకేం మర్యాద లేదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు మా అక్క బతుకు నాశనమైంది. రేయ్! ఏ బాబు, ఏంటి హాస్పిటల్లో గొడవలు? బిడ్డా చెప్తా, నీ సంగతి చెప్తా. ఏం చేస్తున్నావు? ఆగరా. వదలరా. రా తాగుతున్నావురా. అది నీకు అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైందిరా. శివగాడు ఎంత దారుణంగా మారిపోయాడో చాలా బాగా అర్థమవుతోంది. మారిపోవడం ఏంట్రా? వాడు చేసిన పనికి ఆల్రెడీ చేయి విరిచేసావు కదా. ఇప్పుడు వాడు హాస్పిటల్ కూడా చేరాడను. వాడిని చూడడం నాకు ఇష్టం లేకపోయినా మా నాన్న చెప్పాడని వెళ్ళాను. కానీ వాడు నన్ను చూసి భయపడకపోగా తిరిగి నన్నే ఎదిరించి మాట్లాడాడ్రా. తప్పు చేశానన్న ఫీలింగ్ వాడిలో కొంచెం కూడా లేదు. అలాగేం అయ్యుండదులేరా, చిన్నపిల్లడు కదా, వాడే తెలుసుకుంటాడు. వాడి చిన్నపిల్లాడేంట్రా, ముదురు. వాడేం చేశాడో వాడికి బాగా తెలుసు. దాన్ని సమర్థించుకోవడం కూడా తెలుసు. అంటే మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేయడం తప్పనుకోవట్లేదా? లేదురా, మా అమ్మ వాడిని దొంగ అందంట. అందుకు ప్రతీకారంగా వాడు బ్యాగ్ కొట్టేశాడంట. వాడి దృష్టిలో అదే న్యాయం అంట. అసలు వాడి వయసుకి వాడు చేసే పనులకి అక్కడ వాడి తల పగలగొట్టాలనిపించిందిరా. అరే, చేతనైతే వెళ్లి పోలీసులకు కూడా చెప్పుకో అంటున్నాడు రా.
ఎంతకి తెగిస్తే ఇలాంటి మాటలు వస్తాయి చెప్పు? నువ్వు చెప్పేది వింటుంటే నాకే షాకింగ్ గా ఉందిరా. కానీ ఈ కాలం పిల్లలందరూ అలాగే తయారయ్యారా. ఇంకా నయంరా, వాళ్ళ నాన్న ముందే చనిపోయి మంచి పని చేశాడు. లేకపోతే రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవాడు. అంతా గుణగాడి వల్లేరా. వాడు వెదవైంది చాలక వీణ్ణి కూడా వెదవలాగా మార్చేశాడు. గుణగాడు ఎదవైతే వీడు వెదవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఇంట్లో పరిస్థితులేంటి, అమ్మ అక్క చెల్లి వీళ్ళ గురించి ఆలోచించాలి కదా. వాడి గురించి ఆలోచిస్తేనే కోపం కట్టలు తెంచుకుంటుందిరా. అందుకని ఇలా తాగుతూ నీ ఆరోగ్యాన్ని పని చెడగొట్టుకుంటావా? మీనా కోసం మందు మానేసి తన సంతోషమే నా సంతోషం అని బతుకుతున్నారా. కానీ ఇప్పుడు వీడి వల్ల తాగాల్సి వస్తుంది. అసలు లైట్ గా కూడా తీసుకోవట్లేదురా, డైరెక్ట్ గా రా తాగేశావు. రే, నేను పెద్ద పెద్ద మొనగాళ్ళతోనే పెట్టుకున్నాండి, అలాంటి నాకు వీడు భయపడట్లేదురా పిల్ల బచ్చగాడు. రేయ్, వాడు దొరికిపోతాడన్న భయంతో అలా మాట్లాడుంటాడులేరా. లేదురా, లేదు. వాడు మాట్లాడే ప్రతి మాటలోనూ చాలా క్లారిటీ కనబడుతుంది. అసలు ఆ కళ్ళల్లో పశ్చాత్తాపమే లేదురా. వాడు అలా చూస్తుంటే నాకొచ్చే కోపానికి. రేయ్, వాడి మీద కోపంతో నువ్వెందుకురా హైపర్ అవుతావు? వాడు నన్ను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అంటున్నాడురా. నా జీవితం అంతా ఇలాగే ఉండిపోతానంట. నా మీనాకి ఏమీ కొనివ్వలేనంట. అవన్నీ గాలి మాటలేరా, వదిలే. రేయ్, మీనా సంతోషంగా ఉండాలంటే ఏదైనా బ్యాంక్ కొల్లగొట్టాలా? ప్రేమగా ఉంటే సరిపోదా? పాపం రా మీనా, నేను ఏమిచ్చినా ఇవ్వకపోయినా ప్రేమిస్తే చాలు అనుకుంటుందిరా. అసలు మా గురించి ఏం తెలుసరా వాడలా మాట్లాడుతున్నాడు? వాడలా అన్నాడని మీనాతో ఒక్క మాట చెప్తే ఇప్పుడే వెళ్లి వాడి నాలుగు కోసేస్తుంది తెలుసా? చిన్నప్పటి నుంచి పెళ్ళై పూలగొట్టు పెట్టేదాకా తన బతుకంతా కష్టాలే కదరా. ఏదో పూలగొట్టు పుణ్యమా అంటూ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంది. రేయ్, నిన్ను పెళ్లి చేసుకోవడం మీనా అదృష్టం రా. అది ఆ శివగాడికి ఇంకా అర్థం కాలేదు. ఇంకేదో అన్నాడురా. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చావడం తప్పంట. అందుకని ఇలాంటి దొమ్మిలు దౌర్జన్యాలు చేస్తాడంట. వాడిని మీనా తమ్ముళ్ళ కాదురా, నా సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. అందుకే వాడు నా బైక్ దొంగిలించినా నేను ఆ విషయం ఇంట్లో తెలియకూడదు అనుకున్నాను. కానీ వాడు నన్ను తాగుబోతున్నాడ్రా. చెప్పరా, నేను తాగుబోతున్నా? మనం రోజు తాగుతున్నావా? తాగి వీధుల్లో పడి గొడవ చేస్తున్నావా? చెప్పరా. కాదురా. కాదు కదా, కాదు కదా. కానీ వాడు నన్ను ఏమన్నాడో తెలుసారా? నువ్వు నాకు సలహాలు ఇవ్వకు అంటున్నాడురా. చిన్నపిల్లోడికి బాగా బతకమని చెప్పడం తప్పారా? కాదురా. అయినా సరే వాడు అలా అన్నందుకు కూడా నేను ఫీల్ అవ్వట్లేదురా. చిన్నపిల్లాడు అలా మాట్లాడుతుంటే బాధగా ఉంది. ఇంకెప్పుడు ఎవరిని మన సొంత మనుషులు అనుకోకూడదురా. ఇదిగో ఇలాంటి అవమానాలే ఎదురవుతాయి. మనం ఏంటో మన పని ఏంటో చూసుకుంటే చాలరా. ఫోన్లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, అది చాలు. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, అన్నీ సర్దుకుంటాయి. ఇంటికి పో. ఈ కాలంలో తనా మన అనుకున్నోడు పిచ్చోడ్రా. తనా అనే అనుకోవాలి. స్వార్థంగా బతకడం నేర్చుకోవాలి. కానీ నాకు స్వార్థం అంటే ఏంటో తెలీదురా. మా నాన్న షీలా డార్లింగ్ నన్ను అలా పెంచలేదు. నాకందరూ కావాలి, నేనందరికీ ఉపయోగపడాలి. ఇదే నా లెక్క. ఇలా ఉండడం తప్పారా? కాదురా, నువ్వింకేం ఆలోచించుకో. మరి నన్నెందుకురా వాడాలని లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు? నేను వాడికేం తక్కువ చేశానురా. చెప్పు శివ, ఇప్పుడు నీ చేయాలో ఉంది, పర్వాలేదా? అలాగే ఉంది కునా, చాలా నొప్పిగా ఉంది. ఇంకా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. అవునా? మరి నాకు చెప్పాలి కదా. ఏ హాస్పిటల్లో ఉన్నావు చెప్పు, నేను వస్తాను. వద్దు, ఇక్కడ మా అమ్మ అక్క ఉన్నారు. నిన్నిక్కడ చూస్తే ఊరుకోరు. సరే, నీకు డబ్బులు కావాలంటే చెప్పు, పంపిస్తాను. పర్వాలేదు, నేను చూసుకుంటాను. నేను నీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటది? మా బావ ఇక్కడికొచ్చాడు. నీ చెయ్యి విరగొట్టి నిన్ను హాస్పిటల్ పాలు చేసి ఇప్పుడు అక్కడికి వచ్చి నీకు సారీ చెప్తున్నాడా? లేదు, మా బావకి ఒక విషయం తెలిసింది. ఏంటా విషయం? వాళ్ళ అమ్మ దగ్గర ఒక బ్యాగ్ కొట్టేశాం కదా, ఆ విషయం తనకు తెలిసిపోయింది. అంత సీన్ లేదు. నీ దగ్గర వాడేదో రాయేసుంటాడు. ఆహా, లేదు, ఏదో సీసీటీవీ చూశాడట. అందులో నా మొహం కనిపించింది. ఆ కోపంతోనే నన్ను కొట్టాడు. అయితే ఏంటి, ఇప్పుడు వచ్చి నిన్ను బెదిరిస్తున్నాడా? లేదులే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కానీ మా అక్కకి కానీ ఎవరికీ ఏం చెప్పలేదు. ఇంతవరకు ఆ విషయం ఎవరికి చెప్పలేదంటే ఇంకా ఎవ్వరికీ చెప్పడు. ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ చేశాడంటే నాకు చెప్పు, నా మనుషులు పంపించి వాడి అంత చూస్తాను. ఆహా, ఏం అవసరం లేదు, నేనే గట్టిగా సమాధానం చెప్పి పంపించాను. సర్లే, వదిలే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. అది సరే గాని డాక్టర్ ఏం చెప్పారు నీ చెయ్యి గురించి? అతనేమీ కాలేదని చెప్పాడు, కానీ నాకైతే చాలా నొప్పిగా ఉంది. సరే, నీకేం కావాలన్నా నాతో చెప్పు, మొహమాట పడకు. సరే కునా, ఉంటాను. మేడం, రిపోర్ట్స్ అండి. బాబు, ఏం కాలేదుగా? చెయ్యి ఫ్రాక్చర్ అయింది మేడం. అయ్యో శివ,
ఏంట్రా ఇలా చేసుకుంటావు? అయ్యో శివ, అమ్మా ఏడవకమ్మా, ఏం కాదు. ఇంకా కాకపోవడం ఏంటి?